హాయ్ హలో నమస్తే నేను మీ శ్రీలతని వెల్కమ్ బ్యాక్ టు కళ్యాణ్ శ్రీ. ఈరోజు మన వీడియో వచ్చేసి కమ్మనైన ఆరోగ్యకరమైన బూందీ లడ్డూని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఏంటి అనేది చూసేద్దామండి. పంచదారకి బదులుగా బెల్లంతో చేసినా కానీ జ్యూసీగా చాలా టేస్టీగా ఉంటుందండి. ఒక్కసారైనా ఇలా బెల్లంతో బూందీ లడ్డూని చేసి చూడండి, మళ్ళీ ఇలాగే చేసుకుని తినేస్తారండి, అంత టేస్టీగా ఉంటుంది. దీని ప్రిపరేషన్ కూడా చాలా సింపుల్ వేలో చూపించేస్తానండి. ఫస్ట్ టైం చేసే వాళ్ళు కూడా పర్ఫెక్ట్గా చేసేస్తారు. మరి ఆ ప్రాసెస్ ఏంటో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోయి చూసేద్దాం. అలాగే బూందీ కొట్టేటప్పుడు తోకలు రాకుండా గుండ్రంగా ముత్యాల్లాగా బూందీ రావాలంటే ఏం చేయాలి ఏంటి అనేది టిప్స్ అండ్ ట్రిక్స్తోని వీడియోలో క్లియర్గా ఉందండి. మరి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేసినట్లయితే మీరు కూడా సింపుల్గా పర్ఫెక్ట్గా బూందీ లడ్డూని ప్రిపేర్ చేసేయచ్చు. మరి ఆలస్యం చేయకుండా ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. ఫస్ట్ టైం కనుక ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ముందైతే మిక్సింగ్ బౌల్లోకి జల్లెడను పెట్టేసి 2 కప్పుల వరకు శనగపిండిని తీసుకొని ఖచ్చితంగా జల్లించుకోవాలండి. రవ్వలాగా ఉండి బూందీ అనేది సరిగ్గా రాదండి, అందుకోసమని తప్పకుండా జల్లించుకోవాలి. ఆ తర్వాత నేను ఒక పెద్ద వెడల్పాటి గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుంటున్నానండి ఈ శనగపిండిని. ఆ తర్వాత ఇప్పుడు దీనిలోకి చిటికెడంతా సాల్ట్ని కూడా వేసుకోవాలండి, స్వీట్ అనేది బ్యాలెన్స్ అవుతుంది. ఆ తర్వాత మరొక చిటికెడంతా వంట సోడాని వేసేసుకొని ఇది పిండిలోకి బాగా కలిసేలాగా కలుపుకుంటున్నాను. ఇలా కలిపేసుకున్న తర్వాత 1 కప్పు వరకు వాటర్ని కొంచెంగా వేసుకుంటూ కలిపేసుకోవాలన్నమాట. ముందైతే థిక్ బ్యాటర్ లాగా కలిపేసుకొని ఎక్కడా కూడా ఉండలు లేకుండా ఈ విధంగా బాగా మ్యాష్ చేస్తున్నట్లుగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇలా చూడండి, ఉండలేం లేకుండా ఈ విధంగా కలిపేసుకున్న తర్వాత మరి కొంచెం వాటర్ని వేసుకుంటూ చూసుకుంటూ మరీ గట్టిగా కాకుండా మరీ లూజ్గా కాకుండా ఇక్కడ చూపించిన విధంగా ఈ కన్సిస్టెన్సీ ఉండేలాగా ప్రిపేర్ చేసేసుకోవాలండి. బూందీ వేయడానికి పిండి రెడీ అయిపోయింది కదా, మనం పిండి కలిపేటప్పుడే ఆయిల్ని కూడా వేడి చేసుకోవాలి. డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ని మీడియం హీట్లో బాగా వేడి చేసుకున్న తర్వాత కొంచెం పిండి ముద్దని ఆయిల్లో డ్రాప్ చేసి చూడండి, చక్కగా పొంగుతూ పైకి వచ్చేసిందంటే ఆయిల్ అనేది బాగా హీట్లో ఉందన్నమాట. చూడండి బూందీ అనేది కూడా చక్కగా వచ్చేసింది, గుండ్రంగా పొంగుతూ పైకి వచ్చేసిందంటే మనం వేసిన వంట సోడా అనేది కరెక్ట్గా సరిపోయింది. లేదంటే మరి కొంచెం వేసుకుంటే సరిపోతుందండి. పైన క్రిస్పీగా ఉండాలి, నొక్కినట్లయితే లోపల సాఫ్ట్గా ఉండాలి. బూందీకి ఈ కన్సిస్టెన్సీ ఉండాలని గుర్తుపెట్టుకోండి. ఆ తర్వాత చూడండి ఇప్పుడు బూందీ గరిటతోనే బూందీని ఎలా వేసుకోవాలో చూపిస్తాను. ఈ కడాయి పైన బూందీ గరిటను పెట్టేసి మరీ పైకి లేపొద్దండి, నేను ఇక్కడ వీడియో కోసమని మీకు చూపించడానికి కోసం పెడుతున్నాను. కొంచెం కిందికే ఉంచేసి 2 గంటల పిండిని వేసేసి ఇలా గరిటను రివర్స్లో తిప్పి బోర్లించినట్లుగా ఇలా రుద్దినట్లయితే బూందీ అనేది చక్కగా కిందికి వచ్చేస్తుందండి. స్టవ్ అనేది హైలోనే ఉండాలని గుర్తుంచుకోండి, లోలో పెట్టేయకూడదు. లోలో అస్సలు పెట్టకూడదండి, మీడియంలో కానీ హైలో కానీ పెట్టినట్లయితే బూందీ అనేది చక్కగా పొంగుతుందండి. ఆయిల్కి సరిపడినంత ఈ విధంగా వేసేసుకొని వేయించుకోవాలండి. ఈ బూందీ వేగడానికి పెద్దగా టైం ఏం పట్టదండి, త్వరగానే ఫ్రై అయిపోతుంది. మరీ క్రిస్పీగా ఫ్రై అవ్వద్దండి, పైన క్రిస్పీగా ఉండాలి, లోపల సాఫ్ట్గా ఉండాలి. ఇలా ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని మూత పెట్టేసేయాలండి చల్లారకుండా. మన నెక్స్ట్ వాయి వేసేటప్పుడు మరొక నిమిషం పాటు ఆయిల్ని బాగా వేడి చేసుకున్న తర్వాత బూందీ గరిటను ఇలా రివర్స్లోకి పిండి అంతా నీట్గా చేసేసుకున్న తర్వాతనే పిండిని వేయాలండి. అలాగైతేనే తోకలు రాకుండా బూందీ అనేది గుండ్రంగా వచ్చేస్తుందండి. ప్రతిసారి కూడా ఇలా నీట్గా చేసేసుకోవాలి. ఇలా లాస్ట్లో మిగిలిపోయిన పిండిని వేస్ట్గా పడేయకుండా ఇదే ఆయిల్లోకి ఇలా కొంచెం పకోడీలాగా వేసేసుకోవాలన్నమాట. ఇలా వేసేసుకొని ఇలా చక్కగా ఫ్రై చేసుకున్న తర్వాత దీన్ని ఇలా మిక్సీ జార్లోకి వేసేసుకొని మరి కొంచెం బూందీని కూడా దీనిలోకి యాడ్ చేసుకొని కోర్స్ మధ్యలో ఆపుకుంటూ కోర్సుగా పలుకులుగా ఉండేలాగా గ్రైండ్ చేసి మూత పెట్టేసి పక్కన పెట్టేస్తున్నానండి. లడ్డూలకి పాకాన్ని ప్రిపేర్ చేసుకుందామండి. ఏ కప్పుతో శనగపిండి తీసుకున్నామో అదే కప్పుతోని 1.5 కప్పుల వరకు, మీరు స్వీట్ ఎక్కువ తినే వాళ్ళైతే 2 కప్పులైనా బెల్లం తురుమును వేసుకొని 1/2 కప్పు వరకు వాటర్ని వేసేసుకొని మీడియం ఫ్లేమ్లో ఈ బెల్లం అనేది వాటర్లోకి పూర్తిగా కరిగేలాగా కరిగించుకున్న తర్వాత వేరొక గిన్నెలోకి ఫిల్టర్ చేసేసుకున్న తర్వాత అదే ప్యాన్ని శుభ్రం చేసేసుకొని ఈ బెల్లం సిరప్ని ఈ ప్యాన్లోకి వేసేసి మీడియం ఫ్లేమ్లో ఈ బెల్లం పాకం అనేది లేత తీగ పాకం వచ్చేలాగా మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలన్నమాట. ఇలా పాకాన్ని చేతిలోకి తీసుకొని ఇలా చూసారనుకోండి, తీగ అనేది ఇలా మధ్యలోకి కట్ అయిపోతూ ఉండాలండి. ఆ విధంగా అయితే లేత తీగ పాకం వచ్చినట్టు. ఇప్పుడు దీనిలోకి 1/2 స్పూన్ వరకు యాలకుల పొడిని, 1 స్పూన్ వరకు నెయ్యిని కూడా వేసేసుకొని స్టవ్ అనేది లోలో పెట్టేసి రెడీగా ఉంచేసుకున్న ఈ బూందీని ఇందులోకి వేసేసుకొని కోర్సుగా గ్రైండ్ చేసుకున్న
ఈ బూందీ మిశ్రమాన్ని కూడా ఇందులోకి వేసేసుకొని అంతా కూడా 1 నిమిషం పాటు కలుపుకుంటూ ఉడికించుకోవాలి. స్టవ్ అనేది లోనే ఉండాలండి. 1-2 నిమిషాల్లోనే ఇది దగ్గర పడుతుంది. అలా దగ్గర పడేంత వరకు ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు దీనిలోకి సన్నగా తరిగి పెట్టుకున్న బాదం జీడిపప్పుల్ని కూడా వేసుకోవాలండి. మీరు కావాలంటే బాదం జీడిపప్పుల్ని నెయ్యిలో ఫ్రై చేసుకున్నవైనా కానీ వేసేసుకోవచ్చు. ఇలా ఈ బాదం జీడిపప్పుల్ని కూడా వేసేసుకున్న తర్వాత మూత పెట్టేసి ఇది చల్లారేంత వరకు పక్కన పెట్టేసేయాలండి. ఈ పద్ధతిలో చేసిన లడ్డూలు అనేవి వేడివేడిగా చుట్టాల్సిన అవసరం లేదండి. కొంచెం చేత్తో తాకగలిగేంత వేడిగా ఉన్నప్పుడు లడ్డూలు చుట్టేసుకోవచ్చు. ఇలా చూడండి, పాకం అనేది బాగా అబ్జర్వ్ చేసుకొని మనకి లడ్డూలు చుట్టడానికి మిశ్రమం అనేది చక్కగా రెడీ అయిపోయింది. మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేసుకొని గోరువెచ్చగా ఉన్న ఈ లడ్డు మిశ్రమాన్ని చేతిలోకి తీసుకొని మీకు కావాల్సినంత సైజులోకి లడ్డూలు చుట్టేసుకోవడమే. లడ్డు మిశ్రమాన్ని చేతిలోకి తీసుకునేటప్పుడే కొంచెం నొక్కిపెట్టి తీసుకున్నారనుకోండి ఈజీగా లడ్డు చుట్టడం వచ్చేస్తుందండి. ఈ విధంగా చేసేసుకొని 2 చేతులకు కూడా కొంచెం నెయ్యిని కానీ నూనెని కానీ అప్లై చేసుకొని లడ్డూలు చుట్టేసుకోవాలి. కానీ తడి చేత్తోని లడ్డూలు చుట్టకూడదండి, త్వరగా బూజు వచ్చేస్తుంది. చూడండి, ఈ విధంగా మీకు నచ్చిన సైజులోకి లడ్డూలని అన్నీ కూడా ఈ విధంగా ప్రిపేర్ చేసుకొని ప్లేట్లోకి తీసి పక్కన పెట్టేస్తున్నానండి. మీరు కావాలంటే కొంచెం పెద్ద సైజు లడ్డూలనైనా చుట్టేసుకోవచ్చు. నేను ఇక్కడ మీడియం సైజులో చేస్తున్నానండి. బెల్లంతో చేస్తున్నాం కదా, టేస్ట్ ఎలా ఉంటుందో అనుకోకండి, చాలా రుచిగా ఉంటుందండి. ఈ విధంగా గనక పాకం పట్టారనుకోండి చివరి లడ్డు వరకు కూడా చాలా జ్యూసీగా వచ్చేస్తుందండి. అన్నీ కూడా ఈ విధంగా ప్రిపేర్ చేసుకొని ప్లేట్లోకి వేసేసుకుంటున్నానండి. ఇంతేనండి, సింపుల్గా అయిపోయింది కదా. చేయడం కూడా చాలా ఈజీగా అనిపిస్తుంది కదా. మరి తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ కొలతలతో ఈ సైజులో లడ్డూలు చేస్తే నాకైతే ఇక్కడ 17 లడ్డూలు వచ్చేసాయండి. ఇంతేనండి, బెల్లంతో చేసిన బూందీ లడ్డూలు అనేవి తినడానికి రెడీగా ఉన్నాయి. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందనేది మంచి ఫీడ్బ్యాక్ ని నాతో షేర్ చేసుకోండి. నచ్చినట్లయితే ఒక మంచి లైక్ కొట్టండి. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దండి. మరిన్ని ఇలాంటి టేస్టీ రెసిపీస్ కొరకు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.